రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన మీద అనేక ఆరోపణలు గత 2 రోజుల నుంచి ఏ విధంగా వస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. ఏకంగా బాధితురాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం జరిగింది. ఎవిడెన్స్తో సహా ఆమె చాలా స్పష్టంగా చెప్తుంటే కూడా ఇప్పటివరకు అతని మీద ఈ కూటమి ప్రభుత్వం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు జనసేన పార్టీ ఒక లెటర్ హెడ్ మీద ఏదైతే ఈ అరవ శ్రీధర్ చేసినటువంటి దుర్మార్గం నీచమైన పని ఉందో దాని మీద పార్టీ విచారణ చేస్తుందంట. పొలిటికల్ విచారణ అంట. ఎక్కడైనా పోలీసుల ద్వారా విచారణ చేయించి తప్పు చేస్తుంటే తీసుకెళ్ళి బొక్కలో పెట్టిస్తారు. కానీ ఇక్కడ జనసేన పార్టీ మాత్రం పొలిటికల్ విచారణ చేపిస్తుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ద్వారా విచారణ చేపిస్తారంట పవన్ కళ్యాణ్ గారు. దీనికి మించినటువంటి దుర్మార్గం ఇంకేమైనా ఉందా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏం మాట్లాడుతున్నారో మీరు ప్రజలకి ఏం సందేశాలు ఇస్తున్నారో మాకైతే అర్థం కావడంలే. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మీరు చేసే పనులు, మీరు చెప్పే మాటలు ఏంటి అసలు? అతని మీద పోలీసు విచారణ చేయండి, ఒక సిట్ని వేయండి, సిట్ ద్వారా విచారణ చేయించండి, లేకపోతే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా విచారణ చేయించాలా. తప్పు చేసింటే తీసుకెళ్ళి బొక్కలో పెట్టాలా. అలాంటి విచారణ చేయాలి తప్ప ఇదేందో పొలిటికల్ విచారణ అంట. పొలిటికల్ లీడర్స్ కలిసి ఏదో విచారణ చేస్తారంట. గతంలో తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీద కూడా ఇలాంటి పొలిటికల్ విచారణ చేయించారు. అసలు అది ఏమైందో కూడా ఎవరు తెలియదు. వాడు మళ్ళీ ప్రెస్ మీట్ ముందు కూర్చొని పిచ్చి కుక్కలాగా అరుస్తూ ఉంటాడు. ఆ రోజు కానీ గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇవాళ ఇంకొకడు అలా చేసేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు, చుచ్చు పోసుకునేవాళ్ళు. ఆ రోజు మీరు లైట్ తీసుకోవడం వల్ల అది అయిన తర్వాత మన శ్రీకాళహస్తి, అది అయిపోయిన తర్వాత కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తర్వాత గుంటూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే. యాక్షన్ తీసుకోండి. అయ్యో మర్చిపోయినా, సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఒకరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే భయపడతారు. ఇంకెవరైనా సరే అలా చేయాలన్నా కానీ చుచ్చుపోతుంది. యాక్షన్ లేదు, కఠిన చర్యలు లేవు, అరెస్టులు లేవు, కేసులు లేవు, ఏమీ లేవు. పొలిటికల్ విచారణ అని చెప్పేసి లెటర్ హెడ్ మీద రిలీజ్ చేసి ఆయనేమో సైలెంట్గా ఢిల్లీకి పారిపోయాడు. ఇలా ఉంటాయి రాజకీయాలు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి.